గుర్తుకొస్తున్నాయి. ఒక నటుడు అవుతాకి అనేక త్యాగాలు చేసి ఉద్యోగం వదులుకుని భార్య పిల్లలకు దూరంగా ఉండి ఎస్టీడీ బూత్లో పనిచేసి మీ కోరికని నెరవేర్చుకోవడం అనేది ఒక నటుడిగా మీకు గొప్ప దేవుడిచ్చిన వరం. అయితే ఇక్కడ ఒక విషయం అడగక తప్పదు, మీరు మీ ప్రొఫెషన్లోకి వచ్చినాక అంటే యాజ్ బీయింగ్ ఆర్టిస్ట్గా వచ్చినాక ఎవరితో అవమానాలు పడ్డారా? చాలామంది మాకు చెప్తా ఉన్నారు ఇంటర్వ్యూస్లో, అప్కమింగ్ ఆర్టిస్టులను చిన్న చూపు చూసేవారని, సరిగ్గా భోజనం పెట్టేవారు కాదని. ఇవన్నీ నిజమేనా? ఇండస్ట్రీలో ఉన్నాయా అన్నీ? ఇండస్ట్రీలోనే కాదండి, పాలిటిక్స్లో కూడా ఉన్నాయి, ప్రతి పనిలోనూ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. ఈ అవమానాలు, చేదరించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. అది చాలామంది చెప్తారు. నాకేంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనే పదం అర్థం తెలుసుంటే వీళ్ళు ఇలా చెప్పకూడదు. కష్టపడాలి. వాళ్ళు కష్టపడడానికి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ పడే ఉంటారుగా, అడిగితేనే తెలుస్తుంది. మనం ఒక సంస్థలో కానీ దేంట్లోనే కానీ ఎదగాలంటే కొంచెం కష్టపడాలి. ఓ డైలాగ్ రాసాం, బాగాలేదయ్యా కొంచెం మార్చు. నేను 10 రోజులు కష్టపడి రాశాను సార్. కరెక్టే, సింపుల్గా ఉంది, ఇంకా ఏమన్నా దర్శకుడు అంటాడు. అప్పుడు వీడు ఆవేశపడిపోయి అతని మీద సీరియస్ అయిపోతే వీడు ఎదగడం కష్టం. అందుకే అన్నాను, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలిగితేనే ఏ సంస్థలో కానీ ఏ రంగంలో కానీ వాడు మనిషి నిలదొక్కోగలడు. ఓపిక చాలా కావాలి. అదే వీడు బాగా ఎదిగిన తర్వాత ఇతని మాట వాళ్ళు వింటారు, అప్పుడు స్థాయి మారుతుందిగా. అంతవరకు ఓపిక పట్టకపోతే ఎవ్వరూ ఏ రంగంలోనూ పైకి రాలేరు. తండ్రి తిట్టాడు కదా అని ఇంట్లోంచి అడిగిపోతే వాడే ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. తండ్రి ఎందుకు తిట్టాడు అన్నది అర్థం చేసుకుని వాడి ఇంట్లో ఉన్న రోజున తండ్రి ఇచ్చేవన్నీ పొందగలడు. నాకు తెలుసు అదండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవన్నీ చెప్పుకోవడం కూడా తప్పు. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాడే నాతో మాట్లాడాలంటే ఏమో ఎంత అమౌంట్ అడుగుతాడో, బాగా పాపులర్ అయిపోయాడు అనే స్థాయికి వాడి గుండెల్లో ఎదిగాను చూడండి, అది నాకు హ్యాపీ. భగవంతుడి వరం. అంతే, పడతాం ప్రాబ్లమ్స్ చాలా. జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ కూర్చున్నాడు భోజనంకి అడిగెళ్ళు, అక్కడ పెడుతున్నారు భోజనాలు, అక్కడ బో పళ్ళెం పట్టు బో. నిజంగా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చానమాట. కానీ ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు ముందు తెలీదు. సాటి కళాకారులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, వచ్చే ముందు ఇవన్నీ ఆలోచించండి. మనం బతకడం ఎలా, ఆర్టిస్ట్గా వెళ్ళడం ఎలా, ఫ్యామిలీతో సఫరింగ్స్ ఎలా, ఇన్ని ఆలోచిస్తేనే కానీ ఈ రంగంలోకి దిక్కకూడదు. నేను అన్నీ తెగించి వచ్చానంటే నాలో కొన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి, వాటి ద్వారానైనా సంపాదించుకోవచ్చు అనే ఒక ధైర్యంతో వచ్చాను కాబట్టి నెగ్గగలిగాను. ఇన్ని కష్టాలు పడి రావడం ఎందుకండి, ఫ్యామిలీని కూడా వదిలేసుకుని అని అనొచ్చు. బట్ లోపల ఉన్న దుగ్ధని తీర్చుకోవడం ఎలా? మంచి మటన్ కర్రీ తినాలని అని మీరు అనుకున్నారు, అది ఎన్నాళ్ళ బట్టో తీరట్లేదు. ఓ రోజున డబ్బులు వచ్చాయి, తీర్చుకుంటారా లేదా? ఆ మటన్ కర్రీ తినేస్తాం. అలాగే నాలో నడుటు ఏమైనా పని చేస్తాడేమో చూద్దాం, ట్రై చేద్దాం అని వెళ్ళాను. వెళ్ళి అక్కడ కష్టాలన్నీ చూసి దానికి తగ్గ, ఇప్పుడు సపోజ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక 15,000 శాలరీ వచ్చిందండి. 15,000 శాలరీ అంటే ఏం సరిపోతుంది అని లెక్కలు వేసుకుని అప్పులు ఏం చేయకుండా ఓ 10,000 అప్పు చేసాం. 15,000 శాలరీ, 15,000 శాలరీ 10,000 అప్పు చేస్తే అప్పు ఎప్పుడు తీరుస్తాం అనే ఆలోచనలు కూడా పెట్టుకుని జాగ్రత్తగా అలా చేసుకుంటూ ముందన్న రోజుకి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకుంటూ రాగలిగాను. ఆ కష్టం అక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నష్టం జరగకుండా వచ్చిన సంపాదన జాగ్రత్తగా పెట్టుకుని అవసరమైతేనే ఖర్చు పెట్టి, లేదు ఇవాళ టిఫిన్ తినేసి పడుకున్నాం, పెద్దగా ఆకలేదు అని టిఫిన్ తినేసి పడుకుని, ఒక్కో రోజు డబ్బులు లేవు, కాదు మంచినీళ్ళు లేకేసి ఉందాం అని ఉండి మనం దేనికోసమైతే వచ్చామో దాని మీద ఏకాగ్రత పెట్టి సాధించాను అనమాట. మీ ఇండస్ట్రీకి రావటానికి అంటే ఈ సినిమా టీవీ ఇండస్ట్రీకి రావటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా? చెప్పాను కదండి, మా ఊర్లో నేను ఏదైనా కామెడీ చేసిన ఊరు జనం అందరూ చప్పట్లు కొట్టి చదివింపులు ఇచ్చేవారు. నా కళను గుర్తించి వాళ్ళు అలా ఎంకరేజ్ చేసేవారు. ఊళ్ళో ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ అడుగుతుంది అనుకోండి, కన్నగారు అబ్బాయి ఎక్కించాడు, డ్యాన్స్ చేస్తాడు అంటే విలేజ్ సపోర్ట్. అది విలేజ్. ఇండస్ట్రీలో మీరు ఎవరైనా దృష్టిలో పెట్టుకుని కొంతమంది హీరో కృష్ణ గారిను లేదా ఎన్టీఆర్ను ఏఎన్ఆర్ను, నేను రాజబాబు అండి. ఆయన యాక్టింగ్తో పాటు ఆ మేనరిజమ్స్ కూడా చక్కగా ఇస్తూ ఆయన లేని ఇండస్ట్రీ లేదనిపించుకున్నారు. రాజబాబు మీకు తెలిసే ఉంటుంది. రాజబాబు గారు డేట్లు దొరికితేనే హీరో డేట్లకు వెళ్ళేవారు. అలాంటి పరిస్థితికి వెళ్ళాడు ఆయన. అంటే ఏమిటి, ఆయనలో ఎంత మంచి టాలెంట్ ఉంది. ఇప్పుడు బ్రహ్మానందం గారు చేస్తున్నారు అద్భుతంగాను, కానీ అంత క్రేజ్ రాలేదు. రాజబాబు గారు డేట్లు ఇచ్చాక అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరకు, నాగేశ్వరరావు గారి దగ్గరకు వెళ్ళి, సార్ రాజబాబు గారు డేట్లు దొరికే సినిమాని, దొరికా, ఓకే బ్రదర్ చేద్దాం నడవండి అని మూమెంట్ అయ్యేవారు. అంటే ఆ స్థాయికి ఎదగాలి. అందుగురించి నాకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరంటే రాజబాబు. ఆయన్ని చూసి ఆయనలాగే ఊళ్ళో యాక్ట్ చేస్తూ ఉండేవాడిని, ఆయనలాగే మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. ఊళ్ళో వెళ్ళిపోతున్నామా చూడమంటా
అని అనడం, లోపలికి సౌండ్లు లాగడం, అయ్యి మామోయ్ అని అనడం, ఇలాగ రకరకాల మేనరిజమ్స్ అన్నీ చేస్తూ ఒరే రాజబాబు గారు బలి చేస్తున్నావు, సినిమా ఫీల్డ్ పోవచ్చు కదా రానివారు. ఆయనలో ఉన్నంతకాలం మనల్ని ఎలా రానివారు. కానీ ఆ సాధన నన్ను రాక్షసుని చేసింది. రాజబాబు గొప్ప నటుడా, బ్రహ్మానందం గొప్ప నటుడా మీ దృష్టిలో? ప్రతి నటుడికి ఒక చక్కని వరవడి ఉంటుందండి. రాజబాబు గారి స్టైల్ బ్రహ్మానందం గారికి రాదు, బ్రహ్మానందం గారి మేనరిజం రాజబాబు గారికి రాదు. వాళ్ళు ఒక వరవడిలో వచ్చారు, ఈయన ఒక వరవడిలో వచ్చారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నంతకాలం శ్రీకృష్ణుడు ఇంకొకటి ఎందుకు వేయలేదండి? ఏ అందగాళ్ళు లేరా, అంత పర్సనాలిటీలు లేవా అంటే రామారావు అంటే ఆ విగ్రహం బాడీ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకో రెండో వాడిని చూడరు. నాగేశ్వరరావు గారు ఉన్నారు, దేవదాస్ పాత్రకు ఆయనే, ఇంకోటి ఎవడేసినా కుదరదు. అప్పట్లో జేమ్స్ బాండ్ అంటే కృష్ణే. స్వామిబాబు ట్రై చేశారు, చిరంజీవి గారు ట్రై చేశారు, కృష్ణ ఉన్నంతకాలం రెండో వాడిని చూడరు. అలాగే ఒక వరవడిలో తెలుగు ప్రేక్షకులు వెళుతుంటే రెండోది ఆస్వాదించరండి. ఆ నానుడు ఉంది ప్రశ్నించి. నేను కూడా ఏదైనా ఒక కొత్త వరవడి సృష్టించగలనేమో ఇండస్ట్రీలో, అంటే నాకు ఒక పెక్యులారిటీ వాయిస్, అబ్బా అయింది ఇది బాగుంటుందిరా అని అనిపించుకోగలిగితే ఆ స్థాయికి మనం ఎదుగుతాం. నాకు తెలియగలుగుతానండి సార్, మీరు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు, దాని ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. రైట్. జబర్దస్త్ ప్రోగ్రాము బాగాలేదు, బూతులు ఉన్నాయి, వల్గర్ కామెడీ ఉంది, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడలేకపోతున్నాము. రామోజీరావు గారు మీరు ఇలాంటి సీరియల్ తీసి మీ స్థాయిని తగ్గించుకున్నారు అని కొన్ని వందల ఉత్తరాలు కానీ వేల ఫేస్బుక్లో పోస్టులు కానీ వచ్చినాయి. అది నిజమా అబద్ధమా? దాని మీద రామోజీరావు గారి అభిప్రాయం ఏంటి, మీ టీం యొక్క అభిప్రాయం ఏంటి? ఇలాంటి ప్రోగ్రామ్స్ జనానికి అవసరమా? మంచి ప్రశ్న అండి. కానీ జబర్దస్త్లో బూతులు ఉంటున్నాయి, వల్గారిటీ వస్తుంది, ఫ్యామిలీస్తో చూడలేకపోతున్నాం అన్న మాట వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన బిడ్డని ఒరే ఆ ప్లేస్కి వెళ్ళకు, అక్కడ చెడు మనుషులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు అని మన బిడ్డకి చెప్పినప్పుడు వాడు ఆగాలి. వినండి, ఆగాలి. నాన్న ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ చెడేంటో చూద్దాం, ఆ చెడ్డేంటో చూద్దాం అనే ఒక కసి వాళ్ళు ఏర్పరిచేలా చేశాడు తండ్రి. అలాగే మొక్కై వంగనప్పుడు మానేయక వంగుతుందని ఫస్ట్ ఓపెనింగ్లోనే వల్గారిటీ ఉంది. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, బీభత్సమైన వల్గారిటీ ఉంది. అప్పుడు దాన్ని మాస్ ప్రేక్షకులందరూ చూసి విపరీతంగా ఆనందించారు. ఆనందించతోటి టీఆర్పీ 15-16కి వెళ్ళిపోయింది. ఆ వరవడి నుంచి వీళ్ళు వెనక్కి రాలేకపోతున్నారు. ఆఖరికి కంట్రోల్ చేశారు మల్లెమాల వారు, బయట నుంచి ఫోర్స్ వస్తుందని కంట్రోల్ చేస్తే 15 అలా ఇప్పుడు 8-9కి పడిపోయింది. ఎందువల్ల? అవి కట్ లేకపోవడం వల్ల. అంటే సొసైటీలో చెడు ఎక్కడుందో అక్కడ ముందు చేరతారు, మంచి ఎక్కడుందో అక్కడ లేటుగా వెళ్తారు. ఈ గుళ్ళో హరికథ చెప్తున్నారు, వెళదామా అని మీ పిల్లల్ని అడగండి. ఆ వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ అంట, జూనియర్ చిరంజీవి, అక్కడికి వెళ్తానంట. మంచికి రారు. అది ప్రేక్షకులు తప్పని నేను అంటాను తప్ప ఛానల్ వాళ్ళు తప్పనన్ను. ఆ ప్రోగ్రామ్ నీకు బాగోలు ఉన్నప్పుడు ఇంట్లో లాక్ చేయడం కానీ ఎథిక్స్ ఉండాలిగా. ఎథిక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు రామోజీరావు గారు అమ్మేశారుగా. అమ్మేసిన ఆయన షేర్ ఉంది కదా, ఆయన షేర్ ఉన్నప్పుడు ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చింది. రామోజీరావే కరెక్టేనండి. ఆయన కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్. మీరు మీ అబ్బాయి చెప్పిన ఎగ్జాంపులే, అక్కడికి వెళ్ళకురా అంటేనే వెళ్తారు, చూడకురా అంటేనే చూస్తారు. ఆ ఒరవడి నుంచి మారకపోతే సార్, రామోజీరావు గారు ఈనాడు పేపర్ ద్వారా, ఈటీవీ ద్వారా పాపులర్ బాగా. ఈనాడులో ఎథిక్స్ గురించి, సొసైటీకి కావాల్సిన మంచి గురించి, నీరు చెట్టు, చెట్టు నీరు, లేకపోతే ప్రగతి పదం, లేకపోతే దేశం మంచి చెడు చెప్తారు. ఈటీవీలో వచ్చి బూత్ కథలు చెప్పి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలని చూస్తే అది మొరాలిటీ అవుతుందా? కాదనుకోండి. వాళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా ఒక వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి రాలేకపోతున్నారు. అలా చూపించడం తప్పు అని అందరికీ తెలుసు. ఈ ప్రేక్షకుల్లోంచే రెవల్యూషన్ వచ్చిన రోజున అలాంటి ప్రోగ్రాంలు ఆగుతాయి. అదేందండి, ఒక జల్లికట్టు తీసుకోండి, తమిళనాడు జల్లికట్టు, దానివల్ల ఒక 17 మంది చనిపోయారట మొన్న. అలా చనిపోతున్నా సరే ఆ క్రీడ మాకు కావాలని ఊరంతా గోలబెట్టి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నారు చనిపోవడానికి. 17 మంది చనిపోయారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కళ. అలా అని మనం అబ్జెక్షన్ చేసి అంటే సాంప్రదాయ ఆటలు ఉంది కదా, వాటి మీద ప్రేక్షకులు కోరుకోవచ్చు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆనందం వేరు. బట్ ఇక్కడ మీరేమో చెప్పేదేమో ఎథిక్స్, చేసేదేమో దొంబలు గుడిసి దూరేదేమో చెప్పేవి శ్రీరంగనితులు, దూరేదేమో దొంబలు గుడిసెలని. అయితే రామోజీరావు గారు లాంటి పెద్ద మనిషి ఈనాడు పేపర్లో వచ్చే వార్తల్ని సందేశాలు ఇస్తూ ఈటీవీలో జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారని కొన్ని వేల మంది ఫేస్బుక్లో పెట్టారు. నాకు కూడా వచ్చిన ఫేస్బుక్ కామెంట్స్. మరి రామోజీరావు గారికి తెలిసిందో లేదు, మల్లిమాల వాళ్ళకి తెలిసిందో లేదు, ఆ నిర్మాతలకి, అందులో పనిచేసిన నటులుగా మీకు కూడా తెలుసు. అవును, మీరు యాక్ట్ చేసే. ఇంకొకటి మీరు అన్నది కరెక్టే.
అక్కడ చేసే యూత్కి నాకు ఉన్న వేరియేషన్. నా ఎపిసోడ్ చూడండి, ఏ ఎపిసోడ్ అని చూడండి, అస్సలు వల్గారిటీ ఉండదు. నేను విన్నింగ్ కూడా చాలా తక్కువ. నేను అసలు విన్ అవ్వలేదు. మహా అయితే ఒక టోటల్ జబర్దస్త్లో ఒక 10 విన్ అయినేమో. అవ్వటం లేదు. అవ్వకపోతున్నప్పుడు కొంచెం మసాలా జోడించి కొన్ని ఎపిసోడ్లు చేశాను, విన్ అయిపోయాను. అంటే మసాలాకే ప్రాచుర్యం ఉంది తప్ప సాంప్రదాయానికి లేదు. మసాలా కాదు, బూత్ ప్రాచుర్యం ఉంది. అంటే మనం బూతని ఎందుకంటాం, మసాలా అని అంటే బాగుంటుంది. అర్థమయ్యే భాషలో చెప్పండి. మసాలా అంటే కూర మసాలాను, చట్నీ మసాలా అనుకుంటారు ఆడవాళ్ళు. బూత్ అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కూరకి రుచి ఇచ్చేది మసాలాయే కదండి. అదే సార్, మసాలా అంటే ఏదో వంటలు వేసే మసాలా అనుకుంటే పొరపాటు పడతారు. అయ్యో, బూత్ని చూస్తున్నాం అని టీవీ చూసే లేడీసే కదా. వ్యంగ్యార్థాలు ఎక్కువ ఇచ్చేవాడిని. మాస్క్ చూశారన్నారు, మాస్క్ వ్యంగ్యార్థాలు అంటే అర్థం కాకపోవచ్చు, బూత్ పదాలు అంటే అర్థం అవుతుంది. అంటే జబర్దస్త్ అనేది ఒక బూత్ ప్రోగ్రామ్, అందులో మీరు నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే అల్టిమేట్గా మీరు నటించి పేరు తెచ్చుకోవడమే సంతోషం, అది మేము ఒప్పుకుంటాం. వేల మంది ఫేస్బుక్లో పెట్టారు, రామోజీ గారి దాకా వెళ్ళుంటాయి, అన్ని వెళ్ళుంటాయి. కానీ అంత టీఆర్పీ వస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు వీళ్ళు? టీఆర్పీ ఇచ్చే ప్రజలు అనాలా? మేము అడిగేది ఏంటండి, ప్రజలు చూస్తున్నారు, మంచి చెడు ప్రజలు అనలైజ్ చేసుకుంటారు. మీరు ఎథిక్స్ చెప్తున్నారు కదా, మీ పేపర్ ద్వారానేమో నీ మంచి చెడు, నీరు చెట్టు బడి విద్యార్థులు ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు చెప్తూ పేపర్ ద్వారా, టీవీలోనేమో బూత్ కార్యక్రమాలు పెట్టి ఆడాళ్ళందరూ కూర్చుని బూత్ చూడండి, మీరు చెప్పారు ఇందాక, చెప్పేదేమో శ్రీరంగ నిధులు, దూరేదేమో దొంబల గుడిసెలని, అట్లాంటి. నేను అది చెప్పలేదు, మీరు అడిగితే సామెత గుర్తు. అది సామెత అలా చేయటం ఛానల్స్కి రైటా? ఇంకా వేరే ఛానల్స్ ఎవరు కూడా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయట్లేదు కదా, మీరే ఎందుకు మీ ఛానల్ ఎందుకు కంటిన్యూ చేస్తారు? అది రెవల్యూషన్ అనేది ప్రజల్లోంచి వస్తే డెఫినెట్గా అది బూతే అయితే ఆ ప్రోగ్రాం ఆగిపోతుంది. ఒకసారి ఓంకార్ గారు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు, మీకు గుర్తుందో లేదు, చిన్నపిల్లల చేత ఆక్వర్డ్ డ్యాన్సులు చేయించారు. ఎంత రెవల్యూషన్ వచ్చింది, ప్రజల్లోంచి వచ్చింది, ఛానల్స్లో దుమ్మెత్తిపోసారు. వెంటనే భయపడి ఆ ప్రోగ్రామే ఆపేశారు భయపడి. అలాంటి రెవల్యూషన్ ప్రజల్లోంచి వచ్చిన రోజున నిజంగా అది నచ్చకపోతే ఎందుకు ఆపరు? అదేలేండి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామండి ఈ క్వశ్చన్, మీరు అందులో పనిచేసి ఆ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు కాబట్టి అందుకు అడగాల్సి వచ్చింది తప్పితే అదర్వైజ్. మీరు అడిగింది కరెక్టే, అది నేను ఒక్కడిని ఏం చేయలేను. అందులో ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎంప్లాయ్. అది తీసుకోవాల్సిన నిర్ణయం మల్లెమాల సంస్థ, రామోజీరావు గారు. అదర్వైజ్ ఆడియన్స్లోంచి రెవల్యూషన్ రావడం అనేది కళ. ఎందుకంటే సినిమా యాక్టర్ల కంటే పాపులారిటీ పెరిగిపోయింది జబర్దస్త్ వాళ్ళకి. ఏ ఊరు వెళ్ళినా హెవీ క్రేజ్. మీరు నమ్మండి నమ్మకండి, నేను హైదరాబాద్ ఈ జంక్షన్లో తిరగగలుగుతున్నాను కానీ విలేజ్ సైడ్ వెళ్ళిపోతే బీభత్సంగా మీద పడిపోతున్నారు పాపులారిటీ. అందులో మేము ఏం చెప్పాము, ఎలా చెప్పాము ఏమిటన్నది వేరు. మేము కడుపు నిండా నవ్వుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, కష్టాలన్నీ మర్చిపోతున్నాం. అది కొంతమంది అంటాం బూతులు అని కొంతమంది అంటున్నారు. ఎవరిది తప్పు, ప్రజలదా, ఒక పర్టికులర్ కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలదా? ఆ చెప్పే వ్యక్తులు రెవల్యూషన్ ఎందుకు తేటలేదు? వాళ్ళు తెచ్చినా ఇది ఆగదు. అంచేతను ఇది కళాకారుల చేతిలో ఏముండదు, సంస్థలు వీళ్ళు ఆపాలి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. చాలామంది నటీనటులు నటన మీద ప్రేమతోనూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, చిరంజీవి ఇలాంటి ఆర్టిస్టులు చూసి హైదరాబాద్ వచ్చి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది భోజనం లేకుండా ఇబ్బందులు పడుతూ తిండి లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మేము విన్నాం. అది నిజమేనంటారా? ఉన్నారండి. నేను ఇందాక మీకు అదే చెప్పాను. ఒక కళాకారుడిగా అతను దేంట్లో నిష్ణాతుడు అవుదామని ఇక్కడ హైదరాబాద్ రాబోతున్నాడు. ఆ కళ మీద తనకి ఎంత పట్టుందనేది ఒక్కసారి అతను నిర్దేశించుకోవాలి. ఇప్పుడు కెమెరా రంగంలోకి వెళ్ళాలనుకున్నాడు. అతను ఫొటోస్ చాలా బాగా తీయగలిగి ఆ ఊర్లోనే ప్రత్యేకత. ఫోటోలు ఏం తీస్తున్నారు, నువ్వు తీసినట్టుగా ఎవడూ తీయలేడు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి? కెమెరా. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సినిమా కెమెరా. ఇలా స్టెప్ బై స్టెప్ వాడు ఆ పనిలో నిమగ్నమై కాన్సన్ట్రేషన్తో చేస్తే వాడు ఎదుగుతాడు. ఏమీ లేకుండా ఒక అందం ఉంది, చాలా గ్లామర్గా ఉన్నాడు, కనపడితే ఏమైనా బొట్లో పడిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా వచ్చేసి హీరో అయిపోదాం, దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తాడు. అఫ్కోర్స్ డబ్బులు ఉన్నవాడైతే కష్టపడితే ఏ విధంగా పికప్ అవ్వాలో ఆ విధంగా పికప్ అవుతూ వస్తాడు. ఏమీ లేక గ్లామర్ ఒకటి ఉంది, నేను ఇండస్ట్రీలో ఒక కళాకారుని అయిపోతాను అనుకోవడం అది మూర్ఖత్వం. ఎందుకంటే నీలో ఏముంది నిన్ను పెట్టుకోవడానికి? నన్ను ఒక కుర్రాడు అడిగాడు, సార్ నేను హీరో అవ్వాలని వచ్చాను, ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర అడిగాడు, హీరో అవుతావా, నీకేమొచ్చాను? వాళ్ళు డైలాగ్ ఇస్తే చెప్పేస్తానండి. వాళ్ళు డైలాగ్ ఎవరు, ఏమొచ్చు నీకు అంటేనండి. ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు చేయలేదు, నువ్వేం చేయగలవు చెప్పు? ఫైట్స్ చిరంజీవి గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, రవితేజ చేస్తారు. కాదు, నువ్వేం చేయగలవు?
అదేంటండి నేనేం చేయను? నీలో ఉన్న స్పెషల్ యాటిట్యూడ్ ఏమిటి? శ్రీహరి గారు హీరో ఎలా అయ్యారో తెలుసా నీకు? జిమ్నాస్టిక్స్ ఉండడం వల్ల. ప్రతి దర్శకుడు దాన్ని క్రియేట్ చేసుకుని ఫైట్స్లో వాటిలోనే వాడుకుని ఆయన కూడా హీరోని చేశారు. అలాగే నీలో ఏముంది స్పెషల్? నేను ఇలా చేయగలనండి, ఈ మేడ నుంచి ఆ మేడ మీద దూకేస్తానండి, తాడు గీడు ఏం అక్కర్లేదు. అవునా? దూకు అన్నప్పుడు నువ్వు దూకేవనుకో, నేనే తీసుకెళ్ళి పరిచయం చేస్తాను. ఒక పెద్ద దర్శకుడు ఈయనలో ఈ ఆర్ట్ ఉందండి, జాకీ చాన్ లాగా ఒక సినిమా తయారు చేసుకోండి అంటే వాళ్ళు చేసేస్తారు. ఏవి లేకపోతే ఇక్కడికి అడుగు పెట్టడం వేస్ట్. నెక్స్ట్, భాష రాని వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. తెలుగు భాషలో ఉండే ప్రతి అక్షరం పలకడం రావాలి ముందు ఆర్టిస్ట్ అనేవాడికి. ఎరా మాట్లాడకరా, ఆయన మాట్లాడుతున్నారు కదా అంటాడు. అది తెలుగు భాషలో ఉండదు. రే మాట్లాడకరా, ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? అది క్లారిటీ. ఆ స్వచ్ఛత లేకపోతే ఆర్టిస్ట్ ఎదగడండి. సోకాళ్ళు ఇంతవరకు ఎదిగిన ప్రతి కళాకారుల్లోనూ ఆ క్లారిటీ ఉంది. రావు గోపాలరావు గారు ఇందాక మీకు చెప్పాను, నా మనసును నువ్వు దోచావా, నీ మనసును నేను దోచానా అంటే ఆ అక్షరాలన్నీ పలికారు. దానివల్ల ప్రజల గుండెల్లో ఆయన ఉండిపోయారు. ఎవరైనా ఎస్వి రంగారావు గారైనా సరే, రేలంగ్ గారైనా సరే, ఆ ఉచ్చారణ క్లారిటీ ఉంటే ముందు అది రావాలి ఆర్టిస్ట్కి. నటన తీసి పక్కన పెట్టండి. నటించకపోయినా నువ్వు పలకడం బాగా వచ్చా, క్లారిటీగా పలకగలవా, నువ్వు ఏదైనా ఏమన్నారు అని మళ్ళీ దగ్గరికి వచ్చి అడగకూడదు. అంటే నీ క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ అది ఉంటేనే రావాలండి. ఈ మధ్యన మీకు ఏదో షూటింగ్లో యాక్సిడెంట్ అయింది, నిర్మాతలు పట్టించుకోలేదు, మిమ్మల్ని వదిలేశారు అన్నారు. అది ఎంతవరకు నిజమండి? అయ్యిందనుకోండి యాక్సిడెంట్. అది సుప్రీం సినిమా, దగ్గర 3 లక్షల దాకా అయ్యింది. వాళ్ళు పాపం ఒక 1 lakh ఇచ్చారు. తర్వాత వాళ్ళు షూటింగ్ హడావుల్లో ఉండిపోయి ఇవ్వలేదు. తర్వాత ఒక 50,000 ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు. నాకు లక్కీగా మెడికల్ కార్డు ఉంది, ఇన్సూర్ చేయించుకుంటాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చేయిస్తాను. ఇది ఇప్పుడు నవేడేస్ అది సేఫ్. ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఒక మెడిక్లెయిమ్, స్టార్ ఇన్సూరెన్స్ కానీ ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూర్ చేయాలి. అలా ఇన్సూర్ చేసిన కార్డు ఉండడం బట్టి నేను కట్టింది అక్కడ 8,000 ఎంతో కట్టాను. కానీ అక్కడ నాకు 2 లక్షలు పే చేసింది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ. అది నిర్మాతలే సాయం చేయాలి. 1,50,000 చేశారండి. మరి వాళ్ళ షూటింగ్లో జరిగినప్పుడు వాళ్ళ యాక్సిడెంట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకోవాలిగా. అంటే నేను కార్డు వాడుకున్నాను కదా, కార్డు అనేది మీ పర్సనల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కార్డు వాడుకున్నాను. మీ కార్డు ఉంది కాబట్టి సరిపోయింది, లేదు అప్పుడు ఏంటి పరిస్థితి? దానికి మనం ఏం చెప్పండి, అది వాళ్ళ విషయానికి వదిలేయాలి. మనం వాళ్ళని ఏం అనలేము. మనం ఎదగాలనుకుంటే ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఇంకా ఎదుగుతూ ఉన్నవాడిని కాబట్టి మనం ఎవరి మీద కంప్లైంట్లు చేయకూడదు, ఎవరిని ఏం అనకూడదు. అన్నామా ఆ కళాకారు తప్పులు కూడా చెప్పలేరా? చెప్పకూడదు సార్. ఎదగాలనుకుంటే మన మీద క్యాంటీన్ చుమ్మినా ఎదగాలనుకున్నవాడు తుడి చేసుకుని వాడి మీద మనం ఉమ్మే స్టేజ్కి ఎదగాలి, అంత కష్టపడాలి. అంతే తప్ప మనం ఇలా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే తొక్కి పారేస్తున్నాను ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో అప్కమింగ్ యాక్షన్ తొక్కేస్తారనే మాట నిజమేనా? అది ఎందుకు తొక్కేస్తారు అని అంటూ ఉంటారు, కానీ అది నాకు అంత వివరంగా తెలియదు. తొక్కేపడ్డానికి ఛాన్సెస్ ఉండవండి. వీళ్ళు నిజమైన విషయం ఉంటే ఎదగగలడు. ప్రకాష్ రాజ్ గారిని ఆపేద్దామని చాలాసార్లు చూశారు, ఆపగలిగారా? సుమన్ చిరంజీవి వాళ్ళు తొక్కేశారని అన్నారు, కానీ ఆయన మళ్ళీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఉన్నారు కానీ అప్పుడు తరంగిణి అన్ని రిచ్ రేంజ్లో సినిమాలు చేస్తూ హీరో నుంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్స్కి వచ్చినాక ఆయన ఉన్నారు. బట్ హీరోగా చేసిన రోజులు తొక్కేశారు ఆయన కూడా. ఏమో ఆ విషయం నాకు తెలియదు. తొక్కేశారని అంటారు, పుస్తకాల్లో చదవడమే తప్ప మనం వాటిని వినలేదు, చదివి వినడమే. ఇప్పుడు ఈ సినిమా టీవీ ఆర్టిస్టులు ఆడవాళ్ళ మీద కామెంట్స్, మగవాళ్ళ మీద కామెంట్స్, అర్ధరహితమైన ఆరోపణలు ఇలాంటివన్నీ ఉన్నాయంటారు. అది ఎంతవరకు నిజాలు? అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుందని అడుగుతాం. చెట్టున్న అదే కాయలున్న చెట్టుకే రాళ్ళని. ఇప్పుడు సపోజ్ ఒక అందమైన అమ్మాయి ఎదుగుతోంది అంటే ఈర్ష్యాభావం చుట్టుపక్కల ఆటోమేటిక్గా మిగతా కళాకారులకు వెళ్ళిపోతుంది. ఆ ఎదుగుతే కారణం అందమే అంటారా లేదా ఇంకేమైనా ఉంటాయా? నటన రీత్యానే ఎదగాలి తప్ప స్క్రీన్ మీద కనపడిన తర్వాత ఆడి క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి తప్ప పక్కన ఏం చేశారన్న దాని గురించి డెవలప్ అవ్వరండి. రమ్యకృష్ణ గారు ఎంత కష్టపడి ఎదిగారు, ఎలా ఎదిగారు అన్నది ఎవరికీ తెలియదు. చక్కగా ఆర్టిస్ట్గా బాగా ఇంప్రూవ్ అయ్యారు. రాఘవేంద్రరావు గారు మంచి లైఫ్ ఇచ్చారు. ఇంకా ఆవిడ ఒక మీరు ఇందాక అన్నారు కదా, ఎవరో ఒకరు ఒక లైఫ్ ఇచ్చేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు, లేకపోతే సపోర్ట్ చేసేవాళ్ళు కావాలండి. అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు లేనప్పుడు రమ్యకృష్ణ సపోర్ట్ చేశారు. రాఘవేంద్రరావు గారు సపోర్ట్ చేశారు. ఆవిడలో నటనను గుర్తించి మంచి ఆర్టిస్ట్ని చేశారు. ఇంకా అలాగా ఆవిడ ఎదిగారు. అయితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాచుకోకూడదండి సిగ్గు. ఇప్పుడు ఆడది నటనకు వచ్చిందంటే సిగ్గుపడకూడదు. అమ్మ కొంచెం బయట కొంచెం ఇలా దాచుకోకూడదంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఎలా చేయమన్నా అలా చేయగలగాలి. చేసిన రోజున ఇప్పుడు అందుకనే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ దాచుకోకూడదు, మగాళ్ళు కూడా దాచుకోవట్లేదు కదండి. ఇప్పుడు బాడీ బిల్డింగ్ అని 6 ప్యాకులు 1000 ప్యాకులు అన్నీ చేసుకుని వాళ్ళు చూపిస్తున్నారు కదా. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
నేను అంటే చెప్పేది ఇక్కడ ఇండస్ట్రీలో అంగాంగ ప్రదర్శన చేయటమే అంగాంగ ప్రదర్శన చేయక్కర్లేదండి. నేను అనేది అది కాదండి. నటన పరంగా, అక్కడ సిచ్యువేషన్ పరంగా వాళ్ళు చేయడానికి మన తెలుగు లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడతారు. మన సాంప్రదాయం స్కిన్ షో, స్కిన్ షో లాంటిది అవునండి. అదే అక్కడ సిచ్యువేషన్ రీచ్, అక్కడ కొంచెం అర్ధనగ్నంగా నటించే పాట అనుకోండి, అప్పుడు మన తెలుగు వాళ్ళు ఏంటంటే కొంచెం సిగ్గు బిడియం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఎదగలేకపోతున్నారు. ముంబై అంటే వాళ్ళు ఎంతవరకు ఇప్పాలండి, రెడీ, ముంబైలో ఇప్పటమే అంతే. వాళ్ళు డేరింగ్ అండి. నటన లేదు అక్కడ. కోసం ఏదైనా ఇంకా నటన ఎందుకు ఉంటుంది? నటన ఉంటే ఎలాగండి? విప్పేమా లేదా, సినిమా ఆడిందా లేదా, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా నూరేళ్ళంటూ ఒక పాట వచ్చింది, సినిమాకి బోల్డ్ డబ్బులు తెచ్చిపెట్టింది, ఒక 10 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆవిడ పాపం పక్కకి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇంకా ఆవిడే మళ్ళీ ఇప్పడం, కొత్త ఆవిడ ఎవరైనా ఇప్పితే బాగుంది, మళ్ళీ ఇంకొక ఆవిడ తీసుకొస్తారు. చాలా విషయాలు చెప్పారు శశి గారు. థ్యాంక్ యూ. మీ ద్వారా మా టుడే టుమారో స్వీట్ మెమరీస్ ప్రోగ్రాంలో మీరు ఇచ్చే మెసేజ్ ఇవాళ యూత్కి కానీ లేదా అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, నాకు ఎవరి మీద కోపం లేదు, పగలేదు. నేను ఇందాక ఆయనతో కూడా అన్నాను, ఎదగాలనుకున్నవాడు ఒదిగి ఉండాలి అనేది నేర్చుకుని, ఉచ్చారణ బాగుండి, నటనలో కొంచెమైనా అనుభవం ఉండగలిగితే ఆర్టిస్టులుగా రండి. మీ ప్రయత్న లోపం లేకుండా కష్టపడండి. కొన్ని చోట్ల పొరపాట్లు జరిగినా, కొంతమంది మిమ్మల్ని నిందించినా అవి పట్టించుకోకుండా ఎదగడానికి ప్రయత్నించండి. మీలో ఏదైనా ఒక టింజ్ ఉండాలి, ఆ టింజ్ ఉంటేనే రండి. ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి నానా ఇబ్బందులు పడాలి. ఓకే, థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి ముఖ్య మనవి, మీ అందరితోటి నా మనోభావాల్ని పంచుకున్నాను, నా మనసులో ఉన్నది చెప్పాను, మిమ్మల్ని నొప్పించకుండా చెప్పానని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓట్ ఫర్ మీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.